హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. గైస్, మన ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలిసి ఉండొచ్చు, మనమైతే ఏ ఛాలెంజ్లో ఎవ్వరు ఓడిపోయినా సరే ఇప్పటి వరకు జోలో చిప్స్ని యాజ్ ఏ పనిష్మెంట్ లాగా ఇస్తూ వస్తున్నాం. సో మీరైతే చూసి ఎంజాయ్ అయితే చేస్తారు. బట్ చాలామంది మీలో ప్రియ సబ్స్క్రైబర్స్లో నుంచి ఏమని కామెంట్ చేశారంటే, అన్నయ్య మీరు ప్రతిసారి జోలో చిప్ని అయితే వాడుతున్నారు కదా, సో జోలో చిప్ ప్లేస్లో ఒక స్పెషల్ చిప్ని అయితే టేస్ట్ చేయండి, దాని టేస్ట్ ఏ విధంగా ఉంటుంది, మీ రియాక్షన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి, దాన్ని తిన్న తర్వాత మాకు చూడాలని ఉందని అయితే కామెంట్ చేయడం జరిగింది. సో మీకోసమే గైస్ నేనైతే ఆ చిప్ని ఆర్డర్ చేశాను. అది ఏంటో కాదు గైస్, దాని పేరే మీరు ఇక్కడ చూసినట్లయితే బ్లూ టాకీస్. సో ఈ చిప్ వచ్చేసి దీంట్లో ఏ ఫ్లేవర్ ఉందో, దీంట్లో ఏం వాడారో తెలియదు, కానీ దీని కాస్ట్ వచ్చేసి గైస్ 700 రూపీస్ అయితే పడడం జరిగింది. సో దీనికి సంబంధించిన ఎటువంటి వీడియోలు కూడా మేము చూడలేదు. ఇప్పుడు దీన్ని తిన్న తర్వాత ఏవైతే మా రియాక్షన్స్ వస్తాయో ప్యూర్ అండ్ జెన్యూన్. సో లేట్ చేయకుండా ఫటాఫట్ ఈ వీడియోలో ఈ బ్లూ టాకీస్ చిప్ని అన్బాక్సింగ్ చేద్దాం. ఆ తర్వాత దీని అయితే టేస్ట్ చేద్దాం అండ్ చూద్దాం ఎలా ఉన్నాయి, ఏంటి, అసలు కారంగా ఉన్నాయా, పుల్లగా ఉన్నాయా, చేదుగా ఉన్నాయా అని చెప్పేసి ఒక్కొక్కరిగా అందరం తింటాం అండ్ ఎవరికి ఏ టేస్ట్ వచ్చిందో మీకైతే చెప్తాం. వీడియో వచ్చేసి గైస్ క్రేజీగా ఉండబోతుంది అండ్ మీరు రిక్వెస్ట్ చేసిన వీడియో కాబట్టి ఇప్పటి వరకు లైక్ చేయనట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో లేట్ చేయకుండా టేస్ట్ చేద్దాం. ఈ చిప్స్ ప్యాకెట్లోనే కాదు, నేను చాలా ఐటమ్స్లో చాలా రోజుల నుంచి అబ్జర్వ్ అయితే చేస్తున్నాను. అదేంటంటే దీని కాస్ట్ వచ్చేసి 700 రూపీస్, బట్ ఎంఆర్పి మీరు ఇక్కడ చూడొచ్చు 1299 రూపీస్ అయితే గైస్ ఇవ్వడం జరిగింది. సో అంటే అమ్ముకున్న వాళ్ళకి అమ్ముకున్నంత, ఎవరు ఎంత ప్రైస్కి అమ్ముకోవాలనుకుంటే అంత ప్రైస్కి అమ్ముకోవచ్చు అని ఈ విధంగా ఇస్తున్నారు కావచ్చు. సో ఇది వచ్చేసి చాలా తప్పు. సో ఇప్పుడైతే గైస్ దీంట్లో మనం ఇంగ్రీడియంట్స్ గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే క్యాలరీస్ వచ్చేసి మనకు దీంట్లో 150 క్యాలరీస్ అయితే రావడం జరుగుతుంది, మీరు ఇక్కడ చూడొచ్చు. సో అన్నిటి గురించి నేనైతే మీకు చెప్పాను. బట్ సాచురేటెడ్ ఫ్యాట్ వచ్చేసి గైస్ మనకైతే దీంట్లో 13% అయితే రావడం జరుగుతుంది. సో నార్మల్గా టోటల్ ఫ్యాట్ 10%. సో అన్బాక్సింగ్ చేద్దాం, అసలు ఏ విధంగా ఉండబోతుందని అయితే చాలా క్యూరియాసిటీతో ఉన్నాను నేను. సో టేస్ట్ చేసి చూద్దాం. దీన్ని అయితే ఓపెన్ చేస్తున్నా. ఇవి మనకు పాస్తా ఉంటుంది కదా పుల్లల్లాగా, ఆ విధంగా అయితే ఉంది, చిప్పులాగా లేదు. సరే దగ్గర దీని మీద అంతేమో జోలో చిప్ అయిన కారం ఉంటుంది కదా, అట్లున్నది. సో దీన్ని చూస్తేనే అసలు భయం అవుతుంది, ఇంత బ్లూ కలర్ అంటుతుంది చేలకు, మీరు చూడొచ్చు. ఇంతలో డిఫరెంట్ స్మెల్, ఇప్పటి వరకు అసలు టేస్ట్ చేయలేదు కదా, సో అందుకోసమే ఈ విధంగా ఉంది కావచ్చు. నాకు ఇది తినాలంటే భయం అవుతుంది, బట్ మన సబ్స్క్రైబర్స్ రిక్వెస్ట్ చేశారు కాబట్టి తింటున్నా. పులుపు, కారం లేదు. నేను అసలు యాక్చువల్లీ గైస్ ఇది కారం ఉంటుందేమో అనుకున్నా, బట్ పుల్లగా ఉంది. దీనిలో ఏం లేదు గాయ, పుల్లగా ఉంది. మన ఇంట్లో ఏదైనా వంటలు వండుతారు కదా, హానెస్ట్గా చెప్తున్నా, దాంట్లో మనం చింతకాయ వేసి చింతపండు వేసి వండుతారు కదా, సేమ్ దానిలాగానే ఉంది. ఇది చిప్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనం నూనెలో అవటి ఇవటి వేస్తాం కదా, అప్పాలు సకినప్పాలు అని చెప్పేసి, వాటిలాగా ఉంది. దానిపైన ఏదైతే ఈ కెమికల్ బ్లూ కలర్లో ఉన్నదాన్ని రుద్దారు కదా, అది వచ్చేసి పుల్లగా అయితే వేస్తుంది అనమాట. మస్తు ఉంది, టేస్ట్ బాగా మంచిగా అనిపిస్తుంది. 700 రూపీస్ ఇన్వెస్ట్ చేసినా సాటిస్ఫైడ్, భలే ఉంది టేస్ట్. సో ఇప్పుడు నా తర్వాత కిట్టు అయితే వస్తుండు. సో చూద్దాం కిట్టు రియాక్షన్ ఏమిస్తారని చెప్పేసి. కమాన్ కిట్టు. డిఫరెంట్ టేస్టా? వాసన చూసి టేస్ట్ చెప్తుండు. డిఫరెంట్ స్మెల్. ఏమైంది? పుల్లగా ఉంది. అంటే టేస్ట్ మంచిగా ఉంది, టేస్ట్ అన్నట్టుగా ఉన్నది, తగులుతుంది మంచిగా.
అవుతుంది ఇట్లా నలమంగానే పుల్లగా అవుతుంది. సో కిట్టు రియాక్షన్ వచ్చేసి గైస్ ఇది తిన్న తర్వాత నెక్స్ట్ మతిన్ కమాన్. ఫస్ట్ స్మెల్ తోడు, నీకు ఎట్లా అనిపిస్తుంది ఏంటి అనేది చెప్పు, తర్వాత దాన్ని టేస్ట్ చేయి. జోలో చిప్లు ఉంటుంది అన్న పైన, అలాంటి స్మెల్ వస్తుంది. జోలో చిప్స్ స్మెల్ వస్తుందా గైస్? వెరైటీగా మన మతిన్కి అయితే జోలో చిప్స్ స్మెల్ వస్తుందట. ఇది వేరే మొక్కు. టేస్ట్ చేయి. ఏం కాదు మంచిగా తిను. కథం టాటా. ఎట్లుంది? పుల్ల ఉంది, మీడియం పుల్ల ఉంది. పుల్ల ఉందన్న. పుల్లగా ఉందా? ఇంకా ఇంకేమైనా టేస్ట్ వస్తుందా? జోలో చిప్ స్మెల్ వస్తుందన్నగా, జోలో చిప్ టేస్ట్ ఏమైనా వస్తుందా? ఇలా స్మెల్ అయితే అట్లా పడుతుంది, టేస్ట్ ఏం వస్తలేదు అట్లా. అది కారం అది. ఇది పుల్ల. అంతగానే మేము అనిపిస్తలేగా. నెక్స్ట్ గైస్ ఇది మన మతిన్ రియాక్షన్. ఇప్పుడు అన్నయ్య వస్తుండే, అన్నయ్య తిన్నాక చూద్దాం ఏమంటాడు ఏంటి అని చెప్పేసి. తినా ఫస్ట్ స్మెల్ తోడు. ఇవన్నీ ఇంత కర్రీ నాకు ఇది ఎవరు చెప్పలేదు. ఈ నల్ల నల్ల చుక్కలు చుక్కలు కనబడుతున్నాయి, అవి ఏంటి ఏమో సంథింగ్ స్పెషాలిటీ ఉండొచ్చు దానికి. మతిన్ చెప్పింది కరెక్టే, లైట్ జోలో చిప్స్ స్మెల్ వస్తుంది. అంత స్ట్రాంగ్ కాదు, లైట్గా అదే లైట్గా జోలో చిప్స్ స్మెల్ వస్తుంది. వస్తుంది వస్తుంది. వాళ్ళు చెప్పినాక మనకు వద్దు. ఇప్పుడు వస్తుందా? అందరికంటే ఎక్కువ జోలో చిప్పులు తిన్న కిట్టే కాబట్టి కిట్టుకి వస్తుంది కావచ్చు స్మెల్. వస్తుందిగా లైట్గా. బాగుంది, టేస్ట్ మంచిగా ఉంది. నాకు దాని మీదకే పోతాను. 3x నార్మల్గా మనం తినే చిప్స్ లాగానే ఉంది కానీ టేస్ట్ కొంచెం వేరే ఉంది. పుల్లగా ఉంది. బాగుందన్నా, బాగుంది. బాగుందన్నా. కొన్ని తీసుకొని పోతుండే గైస్, మీరు చూడొచ్చు. హానెస్టీగా చెప్తున్నా, దీంట్లో మనకు చాలా పుల్లగా ఉంది అది ఇదని చెప్పేసి మేము ఓవర్ రియాక్షన్ చేయొచ్చు, బట్ అలా ఏం లేదు. మనం నార్మల్గా ఇంట్లో వంటకాలు వండుకుంటాం కదా, సేమ్ టు సేమ్ అలాగే ఉంది. కొద్దిగా పులుపు అవుతుంది అన్నమాట దీంట్లో. మన జోలో చిప్లో కారం ఉంటుంది కదా, అంతా కూడా లేదు, కొద్దిగా పులుపు ఉంది దీంట్లో. సో ఇది మీరు బ్లూ టాకీస్ అడిగారు కాబట్టి గైస్ మీకోసం అయితే తెప్పించాను. సో చాలా సాటిస్ఫైయింగ్గా ఉంది. ఒకవేళ మీరు తినాలి అనుకుంటే ఖచ్చితంగా తెప్పించుకొని తినండి, చాలా టేస్టీగా ఉన్నాయి ఇవి. వీడియో నచ్చినట్లయితే గైస్ లైక్ చేయండి, అలాగే ఇంకా ఏ ప్రొడక్ట్స్ని తెప్పించి టేస్ట్ చేయమంటారో కామెంట్ అయితే చేయండి. సో త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియోలో నెక్స్ట్ లెవెల్ ఎక్స్పెరిమెంట్తో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.